వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని రేకుర్తి 20వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తాపురం మారుతిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని అన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అలాగే చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కార్నర్ మీటింగ్ లో రేకుర్తి ప్రజలకు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి ఆస్తాపురం మారుతిని హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆయనకి ఏ పదవి లేదంటే ఇంతకుముందు మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు చెప్తున్నారు, ఎవరైనా పుడితే పోతారు, సత్తే పోతారు, ఎవరైనా గరీబులు నిజంగానే చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి ఆదుకుంటున్నటువంటి సోదరుని మీరందరూ కూడా దయచేసి ఆశీర్వదించండి. ఏ పదవి లేనాడే ఇలా గుళ్ళకు బళ్ళకు సాయం చేసిండు. రేపు మీరందరూ ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం కార్పొరేటర్కి ఇస్తే మీ అందరికీ సేవకుడిగా ఒక 5 సంవత్సరాలు చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, మీకు ఏ సమయంలో ఎప్పుడు ఫోన్ చేస్తా కూడా మీకు అందుబాటులో ఉంటాడు. ఏం లంగతనం లేదు, దొంగతనం లేదు, కబ్జాలు లేవు. మీకు సేవ చేసే లక్ష్యంతో మీరు ముందుకు వస్తున్నాడు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా కబ్జాలు చేసిండ్రు, దోపిడీలు చేసిండ్రు, కోట్లు కొల్లగట్టినో మీ అందరికీ తెలుసు. అట్లాంటి వ్యక్తి కాకుండా ఇలా మీలో ఒకటిగా ఉంటూ మీకు సేవ చేయడానికి ముందుకు వస్తున్న సోదరుడు మారుతి గారిని మీరందరూ కూడా మీ ఇంట్లో బిడ్డలాగా, మీకు సోదరుడిలాగా ఆశీర్వదించి గెలిపిస్తారని చెప్పి మారుతి ఇక్కడ గెలిస్తే ఇక్కడ నేనుండేది కూడా మీ డివిజన్ అని ఇక్కడ బాలాజీ నగర్లో ఉంటా, బీ పార్క్ వెనకాల. మీరు కూడా ఏదైనా సమస్య ఉంటే నా దగ్గరికి రావచ్చు. మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మానకొండూరు శాసనసభ్యులు గారు, మీ సమస్య ఏదైనా నేను మీకు అండగా ఉంటాం. మా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు అండగా ఉంటారు, మా సత్తు మల్లేష్ గారు అండగా ఉంటారు. అంతేకాదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఆట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మీకు ప్రభుత్వమే ఈ డివిజన్ కు అండగా ఉండి మీకు ఏ పనైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఇలా పనిచేసే నాయకుడికి, పనిచేసే ప్రభుత్వానికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మారుతిని గెలిపించవలసిందిగా మీ అందరినీ వేడుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఈరోజు రేకుర్తిలోని 27 డివిజన్లో కార్నర్ మీటింగ్లో నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మానకొండూరు గౌరవనీయులు మానకొండూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారికి మరియు డిసిసి అధ్యక్షులు, అదేవిధంగా చొప్పదండి ఎమ్మెల్యే గారు డాక్టర్ మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ గారు సత్తు మల్లేశన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, డిసిసి అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు కర్ర రాజశేఖర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి రేకుర్తి ప్రజలు, 20వ డివిజన్ ప్రజలకు పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. గతంలో నేను చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ, అదేవిధంగా రేకుర్తిలో ఉన్న ప్రజలకు కాంగ్రెస్ పైన ఉన్నటువంటి విశ్వాసంతో ఎంతోమంది ఇక్కడికి వచ్చి భారీ సంఖ్యలో ఈ యొక్క మీటింగ్కు వచ్చి ఈ యొక్క మీటింగ్ను సక్సెస్ చేయడం జరిగింది. నన్ను ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తే నిరుపేదలకు, ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని, పెన్షన్ లేని వాళ్లకు కానీ, నీళ్లు లేని వాళ్లకు కానీ, రోళ్ళు లేని వాళ్లకు కానీ, మోరీలు లేని వాళ్లకు కానీ, ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానంటూ నేను ముందుకు వచ్చి ఈ యొక్క డివిజన్ను అభివృద్ధి బాటలో కొనసాగిస్తానని తెలియజేస్తున్నాను. అదేవిధంగా అధిక మెజార్టీ నాకు ఇచ్చి చేతి గుర్తు పైన ఓటు వేసి నన్ను దీవిస్తే 5 సంవత్సరాలు
మీ కన్న కొడుకులాగా మిమ్మల్ని కాపాడుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. చూసి మరి మనకు మంచిగా యువకుడు మీ ఇళ్లకు తిరిగి మీ ఏ అవసరం ఉన్నా కార్పొరేషన్లల్లా పనిచేసే బాధ్యత మేము చేతి గుర్తుకు ఓటేసి 11వ తారీఖు రోజున్న ఓటేసి మీ సత్తా చాటండి. కార్పొరేషన్ కంపు పట్టిపోయింది అవినీతితోటి. కనీసం పర్మిషన్ ఏమంటే డబ్బులు అడుగుతాడు. పోలీసు వాళ్ళు తీసుకుపోయి లోపల జైల్లో పెట్టిరు వాళ్ళని. మళ్ళీ వాళ్ళే ఇవ్వాలి, మళ్ళీ అటు ఇటు వచ్చి చేరి మళ్ళా లోపలికి చేసే ప్రయత్నం చేస్తాను. కాబట్టి దయచేసి మీరు మారుతి గారి చేతి గుర్తుకు ఓటు అడుగు కట్టి సాగినాడు. అందరికీ పంచుతాడు, పంచుతాడు అధికారులందరినీ అడుగుతా. అంటే ఎవరు ఏ దోపిడీ చేసినా 10 రూపాయలు చాలా నడితే ఆ చరిత్ర